హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ అనిల్. నేను ఈ డ్రైవింగ్ స్కూల్లో ఒక 7 to 8 years నుంచి చేస్తున్నాను. చాలామందికి డ్రైవింగ్ నేర్పిస్తుంటాను. సో నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ డ్రైవింగ్ని చాలా ఈజీగా మన రియల్ లైఫ్కి కంపేర్ చేసుకుంటూ మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పియాలనే నా టార్గెట్. దీనికోసమే నేను ఒక ఛానల్లా పెడదామని అనుకుంటున్నాను. సో దానికి నేను మీకు అర్థమయ్యేలా, మీకు ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని A to Z దాన్ని అర్థం చేసుకొని డ్రైవ్ చేసేలాగా కొన్ని వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. సో అవి మన రియల్ లైఫ్కి, అంటే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు మనం ఏ అయితే దాన్ని మనం ఫేస్ చేస్తే వెళ్తామో, సో డ్రైవింగ్లో కూడా అలాగే ఎవ్రీథింగ్ని మనం ఫీల్ అవుతూ వాటి యొక్క మెకానిజం ఏంటి అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామందికి డ్రైవింగ్ గురించి అంటే ప్రాపర్గా డ్రైవ్ చేస్తారు, బట్ వాటి యొక్క మెకానిజం ప్రాపర్గా తెలియదు. ఏదైనా సడన్గా సిచ్యువేషన్ అయినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ప్యానిక్ అవ్వకుండా బయట ఉన్న సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేసి మన వెహికల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, సో మనం డ్రైవ్ చేసేటప్పుడు భయంతో కాకుండా ఫీల్ అవుతూ వెహికల్ మీకు తెలిసే ఉంటుంది. అంటే మనం ఒక కార్ని మనం ఎలా ఫీల్ అవుతూ నడపాలంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఓల్డ్ జనరేషన్ రాజుల కాదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని గుర్రాలని ఫస్ట్ స్వారీ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళ మ్యాచ్కి లేదవుతుందా లేదా, అంటే ఆ గుర్రం వాళ్ళ మైండ్ సెట్కి అయ్యేంత వరకు ఫస్ట్ దాంతో వాళ్ళు ఫస్ట్ రిలేషన్లో పెంచుకుంటారు. అప్పుడు ఆ గుర్రం తనని అండర్స్టాండ్ చేసుకొని తనతో ఉంటే దాన్నే తను ఎప్పుడైనా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం బైక్స్లో చెతకని ఉంటుంది కదా, చెతకని నేమ్ ఎలా వచ్చిందంటే అదొక గుర్రం. అంటే ఆ రాజుకి తన లైఫ్ని ఎంతగానో రిస్క్ చేసి తనతో ఉందో, సో దాని నేమ్ పైననే మనకు చెత్తగానే వచ్చింది. సో మనం ఇప్పుడు నడిపే వెహికల్స్ని కూడా, ఎందుకంటే వెహికల్ టు వెహికల్ ఖచ్చితంగా మైండ్ సెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనుషులం ఎలాగైతే సేమ్ మైండ్ సెట్ ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కది ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కది ఐక్యూ పవర్ డిఫరెంట్ ఉంటుంది. సో వెహికల్స్లో కూడా అన్ని వెహికల్ క్లచ్ మూమెంట్ ఒకేలా ఉండదు, అన్ని వెహికల్ పికప్ ఒకేలా ఉండదు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వెహికల్ని అర్థం చేసుకోవాలి, దాని మైండ్ సెట్ని మన మైండ్ సెట్ తోటి ఈక్వల్ చేసుకొని అర్థం చేస్తేనే దెన్ మీకు ఓన్లీ ఈజీ ద డ్రైవ్. సో నేను ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో నా దగ్గరికి చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళకి నేను సరదాగాను టైం పాస్గాను అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాను. కానీ ఆఫ్టర్ దట్ నేను వాళ్ళని కొన్ని సిచ్యువేషన్లో చూసాను. అంటే వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్గా కానీ వాళ్ళ ఫ్యామిలీని ఒక సిచ్యువేషన్లో, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కరోనా సిచ్యువేషన్లో కానీ చాలామంది కొన్ని అంటే ఫ్యామిలీలో బాగాలేనప్పుడు, ఫ్రెండ్ వాళ్ళకి కార్ ఇచ్చినప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయలేనప్పుడు, వాళ్ళ చేతిలో ఓన్ కార్ ఉండి వాళ్ళు డ్రైవింగ్ రానప్పుడు, ఇలాంటి చాలా సిచ్యువేషన్ చూశాను. ఈవెన్ వాళ్ళు అంటే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్న, ప్రాపర్గా దాని మైండ్ సెట్ వాళ్ళు అర్థం కాక, ఈవెన్ మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ లేక, సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ పోయి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో అది అంత క్రిటికల్ ఏమి ఉండదు, నాకు తెలిసినంత సింపుల్ ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలామందికి లైఫ్ని ఇస్తుంది. ప్రతి దానికి డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంది ఏ వర్క్ అయినా. ఎందుకంటే మనం ఒక వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాలంటే మనం ప్రాపర్గా డ్రైవింగ్ నేర్చుకోకపోతే ఇప్పుడు మన లైఫ్, అంటే నా మీద ఆధారపడ్డ వాళ్ళ, నా ఫ్యామిలీ లైఫ్, మన ముందున్న వాళ్ళకి ఎవరైనా ఏమన్నా అయితే వాళ్ళ మీద డిపెండ్ ఉన్న లైఫ్, అందరి లైఫ్ మన ఒక డ్రైవర్ చేతి మీద ఉంటాయి. కాబట్టి ఆ డ్రైవర్ అనే అతను ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఈజీగా మంచిగా అర్థమయ్యేలా నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ తోటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో బ్రో, నా దగ్గర ఏదైనా చూడండి, నేను నాకున్న నాలెడ్జ్తో నేను అందరికీ అర్థమయ్యేలా మన హ్యూమన్ బీయింగ్కి, ఎందుకంటే నాకు తెలుసు క్లచ్ అనేది ఒక బ్రెయిన్లా ఉంటుంది, గేర్ అనేది ఒక హార్ట్లా ఉంటుంది, దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే దాని యొక్క లైఫ్ టైం ఉంటుంది అనేది నేను మీకు ఈజీగా చెప్దామని అనుకుంటున్నాను. సో మనకు తెలుసు ఈ జనరేషన్లో బయట ఉన్న వాళ్ళకన్నా లేదంటే ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా నమ్మడం కన్నా మనం ఒక డ్రైవింగ్ అనే దాన్ని నమ్ముకుంటే, దాని మీద మనం డిపెండ్ అయితే అది మనకి ఏ విధంగా ఆధారం అవుతుందో, మన ఫ్యామిలీకి ఏ విధంగా బేస్ అవుతుందో నాకు అర్థమైంది. సో నా యొక్క ఇంటెన్సిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీకు అర్థమయ్యేలాగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈజీగా కాన్ఫిడెంట్గా మీకు డ్రైవింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంక ఇదే కాకుండా కూడా ఆర్టీఓ రిలేటెడ్ ఏ వర్క్ అయినా మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఏ ఏజ్లో ఎవరికి అంటే విత్ గేర్ తీసుకోవాలా, వితౌట్ గేర్ తీసుకోవాలా చాలామందికి తెలియదు. కొంతమందికి ఏంటంటే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుండే, సో దాన్ని ఎప్పటివరకు ఇన్వాల్వ్ చేసుకోవాలి, దాని ఛార్జెస్ ఏంటి, ఈ ఆర్టీఓ రిలేటెడ్ ఏదైనా నేను మీకు వర్క్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు దాంట్లో కొంచెం నాలెడ్జ్ ఉంది, మీకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను.
సో దాని రిలేటెడ్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, దాని రిలేటెడ్ మీకు హెల్ప్ చేస్తుంటాను. సో దీని రిలేటెడ్ వీడియోస్ మీకు కంటిన్యూస్ పెడదాం అనుకుంటాను. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా మీకు యూట్యూబ్లో స్టార్ట్ చేసి దాని తర్వాత నేను కంటిన్యూస్ వీడియో చేస్తుంటాను. థ్యాంక్ యూ బ్రో.